ఈ జాతీయ కాఫీ డే రోజున డంకిన్ డోనట్స్, మెక్డొనాల్డ్స్, క్రిస్పీ క్రీమ్, స్టార్ బక్స్ వంటి పెద్ద కాఫీ బ్రాండ్స్ ఆఫర్స్ ప్రకటిస్తాయి. చాలా కొద్దిమందికి మాత్రమే కాఫీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ కాఫీని దాదాపు ప్రపంచం మొత్తం అమితంగా ఇష్టపడుతుంది. ఇంతకీ ఈ కాఫీ పురాణం ఎందుకంటే ఈరోజు ప్రపంచ కాఫీ డే. కాఫీ ప్రియులందరికీ దాని పుట్టుపూర్వోత్తరాలు గుర్తుచేస్తూ కమ్మని కాఫీ తాగిన అనుభూతిని పొందుదాం. కాఫీ మూలాలకు వెళితే 9వ శతాబ్దానికి చెందిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అడవిలో మేకలు కాసే అతనికి ఓ చెట్టు పళ్ళు తింటున్న తన మేకలు చాలా ఉత్సాహంగా ఉంటున్నాయని గమనించాడు. ఆ పళ్లకు కల్దీ అనే పేరు పెట్టాడు. ఆ తరువాత కాఫీ ఇథియోపియా నుంచి యెమెన్, అరేబియాలోని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభమైంది. ఆ ప్రదేశాలలో దీనిని పానీయంగా వినియోగిస్తారు. అదే సమయంలో ఈజిప్ట్లోని కైరో, ఇటలీ, యూరప్ ఇతర ప్రాంతాలకు కూడా కాఫీ వాడకం వ్యాపించింది. అప్పటినుంచి కాఫీ ప్రపంచవ్యాప్తంగా వాడకంలోకి వచ్చింది. నేషనల్ కాఫీ డే 2005లో ప్రారంభమై కాఫీ ప్రియులు అందరికీ ప్రతిరోజూ అంత ఆనందాన్ని పంచే కాఫీని తలుచుకుని కృతజ్ఞతలు చెప్పుకునేలా మారింది. కాఫీలోని కెఫెన్ శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని కెఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని తేలింది. కాఫీ తీసుకోవడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు కూడా మేలు జరుగుతుందట. అలాగే ఇందులో చెడు గుణాలు కూడా లేకపోలేదు. కెఫెన్ రక్తనాళాలను కుదించడం వలన రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాఫీ విశేషాలు. 1. కాఫీ పంటను దాదాపు 70 దేశాలు పండిస్తున్నాయి. ముఖ్యంగా లాటిన్ అమెరికా, దక్షిణ ఈశాన్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు. 2. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కాఫీ షాపు వెనిస్ నగరంలో 1683లో ప్రారంభమైంది. 3. మక్కాలోని కాఫీ షాపుల్ని కవే కేన్స్ అని పిలుస్తారు. 4. ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ బ్రాండ్ లండన్కి చెందిన ఇన్సూరెన్స్ మార్కెట్ లాయిడ్స్ సంస్థ. 5. నెస్కేఫ్ బ్రాండ్కు చెందిన ఈ కాఫీ వినియోగదారుల నుంచి 4.5 స్టార్స్ రేటింగ్ సాధించింది. 6. ఉత్తమ ఇన్స్టంట్ గుడ్ మార్నింగ్ కాఫీ. కాఫీతో తయారైన ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా మంచి రుచితో కమ్మగా ఉంటుంది.